చిన్న సినిమాలను ఆదుకోవాలని, చిన్న సినిమాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఆదుకుంటే థియేటర్లు బాగుపడతాయని సినిమా హీరో సుమన్ అన్నారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో సినిమా హీరో సుమన్ సందడి చేశారు. పట్టణంలో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ ను సినిమా హీరో ప్రారంభించారు. అనంతరం సుమన్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగాన్ని అన్ని రకాల ఆదుకుంటుందని, అందుకు కారణం సినిమా పరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నారని, ముఖ్యమంత్రితో మాట్లాడి చిన్న నిర్మాతలను ఆదుకుంటే పరిశ్రమ బాగుపడుతుంది అన్నారు. అలాగే అవుట్డోర్ షూటింగ్లు తప్ప మిగిలినవన్నీ మన రాష్ట్రంలో షూటింగ్లకు అనుమతిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సైడ్ ఇవ్వండి, మరి వస్తూ ఉన్నారు. మీరు చేసిన ప్రతి బిజినెస్ స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి వారికే కాదు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎత్తుల కాటన్ తరఫున స్వాగతం కలుగుతూ మరి ప్రతి ఒక్కరూ సహకరించాలి. డైలాగ్ చెప్పాను. 40 సంవత్సరాలు అయిపోయింది తెలుగు ఇండస్ట్రీకి వచ్చి. నాకు మీరే సపోర్ట్, అభిమానులు సపోర్ట్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, అభిమానులు. పర్సెంటేజ్ ఆంధ్రలో తెలంగాణ తీసేది చెప్పండి. అన్ని విదేశాలే కదా షూటింగ్. వాళ్ళకి ఒక రోజు, వీడికి ఒక రోజు ఎందుకు? చిన్న నిర్మాతలు కూడా వదిలేయండి, ఎక్కడ కావాలంటే మీరు తీయండి. స్టూడియోల వరకు మీరు ఆంధ్రలో కానీ హైదరాబాద్లో తీయాలి అని రైటర్ చెప్పండి. రైటర్ బ్రహ్మాండమైన కథ తయారు చేస్తాడు. రైటర్ హైదరాబాద్లో తీయాలి, ఆంధ్రలో తీయాలంటే ఎన్ని తీస్తారంటే ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు. 100 సినిమాలు కాదు, 500 సినిమాలు ఉన్నాయి సంవత్సరానికి. వాళ్ళు అన్నీ అక్కడే తీస్తే జనాలు ఎందుకు చూస్తారు? వెరైటీ లొకేషన్ వస్తే ఆటోమేటిక్గా చూస్తారు. కాబట్టి ఒక రూల్, నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ని అలాగే ముఖ్యమంత్రి గారిని నేను నమస్కరించి ఒకటే చెప్తాను. ఒక ట్రయల్ మీద 1 or 2 yearsకి మీరు ఏం చేస్తారంటే చిన్న నిర్మాతాలు అవుట్డోర్ లొకేషన్ ఎక్కడ కావాలంటే మీరు తీయండి. స్టూడియో వరకు మీరు ఇక్కడే తీయాలి. దాన్ని కొంచెం చేయండి. చిన్న సినిమాలకి ట్యాక్స్ సబ్సిడీ ఇది కొంచెం కట్టండి. ఆటోమేటిక్గా ఈ థియేటర్ ప్రాబ్లం అన్ని సెటిల్ అవుతాయి. ఇంతకన్నా నాకు అసలు వేరే నా అనుభవంతో నేను చెప్తున్నాను. పెద్ద సినిమాలకు ఒక రూలు, చిన్న సినిమాలకు ఒక రూల్ పెట్టాలి, చాలా తప్పదు. ఒకటే రూల్ పెట్టండి, ఎక్కడ కావాలంటే తీయండి. స్టూడియో వరకు సిటీలో అన్ని హైదరాబాద్ ఆంధ్రలో తీయండి అంతే. పెద్ద సినిమాలకు ట్యాక్స్ ఎక్కువ పెట్టండి, ఎక్కువ ప్రింట్. చిన్న దీనికి ట్యాక్స్ తగ్గించండి, తక్కువ ప్రింట్స్. ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది నా ఉద్దేశం. నేనేం చెప్తానంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి, సినిమా గురించి తెలిసిన మనిషి, మరి ఆయన అందుబాటులో కూడా ఉన్నారు. సో నేనేం చెప్తానంటే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని డిస్కస్ చేసి ఈ సినిమా రేట్లు మనం ఎట్లా కంట్రోల్ చేయాలి. ఒక సినిమాకి పెంచుతున్నారు, ఒక సినిమా మనం దించుతున్నారు. అలా కాకుండా ఇది అందరికీ, ముఖ్యంగా ప్రజలకి అందుబాటులో ఉంటే థియేటర్ అన్ని లేకపోతే థియేటర్ ఉన్నది కదా. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా? నేను రాజకీయాలు ఇంతకుముందే నేను టీడీపీలో పనిచేశానండి. అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు పనిచేశాను. అంటే అప్పుడు చాలా రిస్క్, ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, టెర్రరిజం అన్నీ ఉన్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ ఏదో జరిగింది. వాటి అన్నింటిలో మేము చేసిన తర్వాత నేను అంటే బాబు గారికి మాట ఇచ్చాను, నేను క్యాన్వసింగ్ వరకే వస్తానని చెప్పాను. నేను టికెట్ ఆశించట్లేదు, తర్వాత చూద్దామని చెప్పి నేను వచ్చాను. నన్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి పరిచయం చేసింది నారా రామమూర్తి నాయుడు గారు అని ప్రజలు. సో అనుభవం, నాకు పాలిటిక్స్లో మంచి అనుభవం వచ్చింది. నా పొలిటికల్ గురువు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాను. ఆయన ఏదో పదవిలో ఉన్నారు కాదు, పదవి లేనట్టు కూడా